హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయకుల నిమజ్జనంతో సందడి నెలకొంది. నక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే విగ్రహాల నిమజ్జనాలను అనుమతిస్తున్నారు పోలీసులు. 5 ఫీట్ల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం 20 క్రేన్లు ఏర్పాటు చేయగా చివరి రోజు వరకు 40 క్రేన్లు అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సిటీలో గణేష్ నిమజ్జనాల సందడి నెలకొంది. అయితే సిటీలో ఎక్కడున్నా కూడా వినాయకుని నిమజ్జనం చేయడానికి హుస్సేన్ సాగర్కే రావడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడికి వస్తే అంత సందడిగా ఉంటుంది. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికే వచ్చి నిమజ్జనాలు చేస్తారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం కాగానే వినాయకుని నిమజ్జనాలతోటి కోలాహలంగా మారుతోంది. అయితే దీనికి తగ్గట్టుగా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, అటు పోలీస్ అధికారులు సెక్యూరిటీ పరంగా, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్ల పరంగా అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ క్రేన్లు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా ఏరియాలో ఆల్మోస్ట్ 8 క్రేన్స్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి వచ్చే వినాయకుల రద్దీని బట్టి మరిన్ని క్రేన్లు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అటు మరోవైపు ఎన్టీఆర్ మార్గ్లో మరొక 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. సో అంటే ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్ రూట్లో అయితే వినాయకుల్ని అలో చేయట్లేదు నిమజ్జనాలకి. కేవలం ఇటు ఎన్టీఆర్ మార్గ్ అండ్ పీపుల్స్ ప్లాజా సైడ్ మాత్రమే వినాయక నిమజ్జనాలకు అలో చేస్తున్నారు. సో ముఖ్యంగా సిటీలో ఏ వైపు నుంచి వచ్చినా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా వైపు ముందుగా వినాయకులు విగ్రహాలను పంపిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ రష్ కనుక ఎక్కువైతే వినాయకులు క్యూలో ఉంటే అప్పుడు ఎన్టీఆర్ మార్గకు పంపిస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు 8th డే. సో ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే మొత్తం ఇటు అంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 20 క్రేన్లు ఏర్పాటు చేశారు. సో మనం ఉన్న పీపుల్స్ ప్లాజా వద్ద 8, అలాగే ఎన్టీఆర్ మార్గ్ వద్ద 8, అలాగే మరొక 2 ఇటు బేబీ పాండ్స్ ఉన్నాయి. సో ఒకటి నక్లెస్ రోడ్లో, ఇంకొకటి సంజీవయ్య పార్క్ వద్ద. అక్కడ కూడా 5 ఫీట్ల కంటే తక్కువ ఉన్న విగ్రహాలను అక్కడ కూడా వేస్తున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో 2 అంటే బేబీ పాండ్ ఒక్క బేబీ పాండ్కు 2 చొప్పున క్రేన్లు ఏర్పాటు చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండానైతే చూస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడికి వచ్చే వాళ్ళకు అటు టాయిలెట్స్ పరంగా ఇబ్బంది లేకుండా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వచ్చే వెహికలర్స్కు వాళ్లకు ఇబ్బంది లేకుండా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. సో మనం చూస్తున్నాం కదా, సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికే వచ్చి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడానికైతే చూస్తున్నారు. సో ముఖ్యంగా యాక్చువల్గా అయితే సిటీ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలను లాస్ట్ డే రోజు వేసేటప్పుడు మాత్రం వాటికి డెసిగ్నేటెడ్ ఏరియాస్ నుంచి మాత్రమే రావడానికి అక్కడక్కడ పోలీసులు కొన్ని రూట్స్ను డిసైడ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్లో వినాయకుడిని వేయడానికి ఇటు సైడ్ చూస్తే ఇటు సనత్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే ఇటు లోపలికి అలో చేస్తారు. అటు మేదిపట్నం నుంచి వచ్చే విగ్రహాలను మాత్రమే మేదిపట్నం, అటు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే విగ్రహాలను అలో చేస్తారు. ఇటు సైడ్ సికింద్రాబాద్, వెస్ట్ మారేడుపల్లి, బోయిన్పల్లి నుంచి వచ్చే విగ్రహాలను అలో చేస్తారు. అటు ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలను అలో చేస్తారు. ఇక మిగతా అటు గచ్చిబౌలి కానీ, కూకట్పల్లి కానీ, ఇటు సైడ్ అల్వాల్ కానీ, అటు బాలాపూర్ అటు సైడ్ విగ్రహాలను కానీ, ఇటు ఉప్పల్ విగ్రహాలను కానీ ఇటు హుస్సేన్ సాగర్ వైపు అలో చేయరు. కానీ ప్రస్తుతం వినాయకుని విగ్రహాలు తక్కువగా పడుతున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికైతే అలో చేస్తున్నారు. ఎందుకంటే పీపుల్స్ ప్లాజా వద్ద ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఎన్ని విగ్రహాలనైనా క్యూలో పెట్టి ఇక్కడ నిమజ్జనాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా కాదనకుండా ప్రస్తుతానికి అందరినీ పంపిస్తున్నారు. సో ముందుగా పీపుల్స్ ప్లాజా ఏరియాల్లో ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ వినాయకుల విగ్రహాల క్యూ ఎక్కువగా ఉంటే నెక్స్ట్ ఎన్టీఆర్ మార్గ్కి అయితే పంపిస్తున్నారు. సో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర అక్కడ రోడ్డు ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, సెక్రటేరియట్ ప్రాంతాల్లో రద్దీ ఉంటుంది. అలాగే అది కాకుండా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చే వాళ్ళ రద్దీ ఉంటుంది. కాబట్టి సో అక్కడ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పీపుల్స్ ప్లాజాకు వినాయకులని విగ్రహాలను డైవర్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇక్కడ పెరిగితే నెక్స్ట్ అటు సైడ్ పంపిస్తున్నారు. కేవలం ఇవే కాకుండా నగర వ్యాప్తంగా మొత్తం 20 చెరువుల దగ్గర కూడా వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముఖ్యంగా నైట్ టైంలోనే ఎక్కువగా వినాయకుని విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా మొత్తం 56,000కు పైగా ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేశామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా మొత్తం
ఓవరాల్గా క్రేన్ల వారికి చూస్తే 139 స్టాటిక్ క్రేన్స్ అలాగే 269 మొబైల్ క్రేన్స్ అందుబాటులో ఉంటాయి. ఫైనల్ డే రోజు అన్ని క్రేన్లు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. ఇవే కాకుండా అటు పోలీస్ అధికారులతో కలిసి మొత్తం ప్రతి చెరువు దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి నిమజ్జనం పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేసి అందులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ చూస్తే దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు. సో మొత్తం నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర శోభయాత్ర జరుగుతుందని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి ఆయా ప్రాంతాల్లో రోడ్లను కూడా గుంతలను పూడ్చడం, అదే కాకుండా చెట్లు కూడా కొట్టివేయడం, అంటే చెట్టు కొమ్మలను వినాయక విగ్రహాలకు తగులుతాయి కాబట్టి ఆయా చెట్టు కొమ్మలను కూడా కొట్టేసే పనులు కూడా చేశామని చెప్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతానికైతే 8th డే కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వినాయక నిమజ్జనం అయితే సాగుకుంటూ పోతుంది. కానీ ఫైనల్ డే సాటర్డే దానికోసం అధికారులు పోలీసులు అందరూ కూడా అలర్ట్గా ఉన్నామని చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ తరఫున పూర్తి ఏర్పాట్లు చేశామని వీళ్ళు చెప్తుంటే అటు పోలీస్ అధికారులు కూడా పూర్తిగా అటు బాలాపూర్ నుంచి ఇటు హుస్సేన్ సాగర్ వరకు మొత్తం పూర్తిగా ఈ రూటు శోభయాత్ర రూట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేశాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఇక్కడ క్రేన్ నంబర్ 4 దగ్గర వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఒక భారీ క్రేన్ ఆల్రెడీ తెచ్చిపెట్టారు. సో అక్కడ కూడా పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో సదానందం, V6 న్యూస్, ట్యాంక్ బండ్.